రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మొన్న జరిగిన కాజా మొయిజుద్దీన్ అనే ఒక 63 ఏళ్ల అడ్వకేట్ హ్మ్. ఆయన్ని కారు ఎస్యూవి స్కార్పియన్‌తో గుద్ది చంపడం హ్మ్. గాని, ఆ సీసీటీవీ ఫుటేజ్ అందరూ చూసారు. అది చూస్తేనే చాలా షాకింగ్‌గా ఉంది. అదొక అంశం అయితే ఆయన్ని ఇప్పుడు చంపిన ఇద్దరున్నారు. హ్మ్. వాళ్ళ చరిత్ర చూస్తే కూడా షాకింగ్‌గా ఉంది. హ్మ్. అంటే ఎలాంటి వాళ్ళతో ఈయన పెట్టుకున్నాడు వైరం. పెట్టుకున్నాడు. వాళ్ళు మామూలుగా టిపికల్ విలన్ లాగా లేరు వాళ్ళు. ఆ! వాళ్ళ చరిత్ర చూస్తే చాలా పెద్ద చరిత్ర. వాళ్ళ క్వాలిఫికేషన్స్ గాని, వాళ్ళ క్యారెక్టర్ గాని హ్మ్. ఈ హత్య రాజకీయాల క్యారెక్టర్ లాగా లేదు. అయినా గూడా వాళ్ళు ఎలా చంపించారు? హ్మ్. ఆహ్, ఆహ్, ఇతనెందుకు అంత మూర్ఖంగా అలాంటోళ్ళతో ఎందుకంటే ఇది సడెన్‌గా చంపలేదు. హ్మ్. ఆల్రెడీ ఇది ఆరో అటెంప్ట్. 5 ఓహ్! సార్లు అటెంప్ట్ చేశారాళ్ళు. ఓకే. చేసినప్పటికి గూడా ఇతనెందుకు తెలిసి గూడా చంపుతారని తెలిసి గూడా హ్మ్. సెక్యూరిటీ అన్నా పెట్టుకోవాలి. అవును. అదేమీ లేదు. ఒకడే పోయి అంటే ఇంక ఎక్కుతున్నాడు. మూర్ఖంగా ఆయన. మూర్ఖంగా ఎందుకున్నాడు అనే విషయాలు చూద్దాము. హ్మ్. అసలు ఆ ఎవరు ఇతన్ని చంపించిందెవరు? ఇప్పటివరకు ఎందుకు పోలీసులు మామూలుగా అయితే మనకి కొన్ని గంటల్లోనే పట్టేసుకుంటారు. హ్మ్. ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేదు? దీని వెనుక కాంగ్రెస్ హస్తం గూడా ఉందని గూడా ఒక వాయిసొస్తుంది ఓకే. బయట. హ్మ్. ఎందుకంటే ఇతన్ని చంపించినోళ్ళలో ఒకతను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా గూడా ఉన్నాడని. హుహు. సో, అందుకని ఈ విషయాల గురించి చెప్పుకుందాము. ముందుగా ఎలా జరిగిందంటే మార్నింగు అతనికి డైలీ స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళే అలవాటుంది. స్విమ్మింగ్ చేస్తాడు. ఇ అలాగే ఆ రోజు గూడా మార్నింగ్ బయలుదేరాడు. స్విమ్మింగ్ డ్రెస్ ఒక బ్యాగ్‌లో యేసుకొని వెనక బ్యాక్ డోర్ తీసి కవర్ పెట్టాడు. హ్మ్. కవర్ పెట్టి వచ్చి ఫ్రంట్ డోర్ తీయబోతున్నాడు. అతను ఇమ్మీడియేట్‌గా తీసి ఎక్కుండొచ్చు. అట్లా ఎక్కట్లా. అంటే అతనికి ఎక్కడో సబ్‌కాన్షియస్‌గా సిక్స్త్ సెన్స్ ఏదో చూస్తున్నాడు. అటు ఇటు, డిస్టర్బెన్స్‌గా అటు ఇటు అనిపించుంది. చూస్తున్నాడు. ఆ! అంటే మేబీ అతనికి థ్రెట్ ఉండడం మూలంగా అవును. ఎక్కడ పబ్లిక్ ప్లేస్‌లోకొచ్చినా అటు ఇటు చూడడం అలవాటైపోతుంది. ఓకే. సో, ఓకే. అది ఉన్నట్టుగా అనిపిస్తుంది. హ్మ్. అందుకని కొంత తడబాటు లేకపోతే ఎక్కేసుండేవాడు. హ్మ్. మరి వాళ్ళ ప్లాన్ ఏంటో తెలీదు. వాళ్ళెందుకు వెయిట్ చేస్తున్నారు. ఒక హ్మ్. దగ్గర వెయిట్ హ్మ్. చేస్తున్నారు. హ్మ్. ఇతను ఎక్కి ఆ తడబాటు ఉండగానే వచ్చింది. వచ్చి ఓకే. ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్తున్నది ఇట్లా తిరిగి వచ్చి స్పీడ్‌గా కొట్టారు. ఆ అబ్బా! కొట్టిన స్పీడ్‌కి ఇతను ఎగిరి వెళ్లి ముందొక కారుంటే ఆ కారు ముందు పోయి పడ్డాడు పల్టీ కొట్టి. ఒక 100 మీటర్స్‌లో హ్మ్. దూరంలో పడ్డాడు. పడిన తర్వాత అది ఎళ్ళిపోయింది. వాళ్ళు ప్లాన్డ్‌గా వచ్చారు కాబట్టి ఆ స్కార్పియోకి నంబర్ లేదు. హ్మ్. మేబీ పెయింట్ కూడా చేంజ్ చేసేయొచ్చు వాళ్ళు. ఓకే. అవునవును. అంటే వాళ్ళు ముందే ప్లాన్‌గా చేసుకొని వచ్చారు. ఆ హ్మ్. ప్రొఫెషనలిజం కనబడుతుంది. అవును. సో, వాళ్ళు ఇతను దాని వాళ్ళెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆ టైంలో అది ఎంప్టీగా ఉంది రోడ్డంతా గూడా. శాంతినగర్‌లో జరిగింది ఇది మాసబ్ ట్యాంక్. సో, జనం ఎవరో చూసి ఇమ్మీడియేట్‌గా అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ వాంగ్మూలం గూడా పోలీసులకిచ్చి చనిపోయాడాయన. హ్మ్. సో, దాని తర్వాత వాళ్ళ అచ్చా! కొడుకు వాంగ్మూలం ఇచ్చి చనిపోయాడాయన. పోలీసులకి ఓకే. చెప్పాడు. ఇలా జరిగిందని. నన్నెందుకు ఎవరు చంపుండొచ్చు హ్మ్. అని చెప్పాడు. వాళ్ళ కొడుకు మొహమ్మద్ ఫర్హాన్ గూడా మాట్లాడాడు. హ్మ్. అతను మాట్లాడిందేమంటే, మా నాన్న అడ్వకేటు. మా నాన్న ఈ ఆహ్, కొంత వక్ఫ్ బోర్డ్‌కి సంబంధించిన ఓకే. ఆస్తుల మామూలుగానే వక్ఫ్ బోర్డ్ ఆస్తులు విపరీతంగా ఆక్యుపేషన్‌కి గురైంటాయి. హ్మ్. అందుకనే సెపరేట్‌గా ఒక బిల్లు తీసుకొచ్చింది బీజేపీ. హ్మ్. ఇట్లాంటి అంటే వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు సంబంధించి కంప్లీట్‌గా గవర్నమెంట్ కంట్రోల్‌లోకి తీసుకోవడానికి ఒక బిల్లు తెచ్చింది. హ్మ్. దాన్ని కూడా దేశవ్యాప్తంగా ముస్లిం నాయకులు వ్యతిరేకించారు. హ్మ్. కానీ చాలా చోట్ల వక్ఫ్ బోర్డ్ రిలేటెడ్ వయలెన్స్ అనేది కిడ్నాప్‌లు, హత్యలు హ్మ్. బోలెడు జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఇది కూడా అలాంటిదే. సో, ఇక్కడ హైదరాబాద్‌లో తెలంగాణ వక్ఫ్ బోర్డ్‌కి సంబంధించిన ఆస్తుల్ని ఒక 2 బ్రదర్స్ వాళ్ళదొచ్చి నవాబ్ షా ఆలం ఖాన్ అనే ఒక నవాబ్ ఫ్యామిలీ వీళ్ళది. హ్మ్. అది చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళకి చాలా ఆస్తులున్నాయి. హైదరాబాద్ దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ ఉంది. ఓకే. వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. హ్మ్. అంటే అన్వర్ ఉలూమ్ అనే ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. ముంతాజ్ ఎరుడోలా అని ఉంది. మదరసా ఈ అజిమ్ హ్మ్. అని ఉంది. నవాబ్ షా ఆలం ఖాన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. హ్మ్. వ్యాపారాలున్నాయి. రియల్ ఎస్టేట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. వాళ్ళిద్దరు ఎవరంటే ముజాహిద్ అలం ఖాన్, మహబూబ్ అలం ఖాన్ ఓకే. ఇద్దరనమాట. వీళ్ళిద్దరే చంపించారని. హ్మ్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ వక్ఫ్ ఆస్తులను ఆక్యుపై చేసేసుకొని ఓకే. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవన్నీ నిర్మించుకునేసారు. హ్మ్. దాని మీద ఈయన కొన్నేళ్ల నుంచి పోరాడుతున్నాడు. హ్మ్. ఈయన కొన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాడు. అయితే ఈయన్ని ఆపకపోతే వాళ్ళ ఆస్తులంతా పోతాయి. జప్తయిపోతాయి. అవును.
కాబట్టి ఈయన ఆపడానికి వాళ్ళు ఏం చేశారంటే గతంలో గన్ ఫౌండరీ దగ్గర ఒకసారి అటాక్ చేశారు. ఉమ్, మాస్క్ ముందు ఫజర్ ప్రేయర్ అంటారు, అర్లీ ఉమ్, మార్నింగ్ చేసే ప్రేయర్ అయ్యి బయటకు వస్తుంటే అప్పుడు ఒకసారి అటెంప్ట్ చేశారు. తర్వాత థ్రెట్స్ ఇచ్చారు డైరెక్ట్ గా. ఈ మహబూబ్ అలం ఖాన్ వీళ్ళ హిమాయత్ నగర్ లో ఉండే ఈ అడ్వకేట్ ఆఫీస్ కి వచ్చి డైరెక్ట్ గా బెదిరించాడు కొడుకు ఓకే ముందే. ఓకే